చాలా 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 బాగుంది మ్యాంగో పికిల్. హాయ్ అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో సంవత్సరం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి, సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉండే మ్యాంగో పికిల్, ఆవకాయ నిల్వ పచ్చడి, ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు కదా. నేను ఆ మామిడికాయ కారం మా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా కొన్ని మెంతి పొడి కొంచెం వేస్తాం కదా, కొన్ని మెంతులు. యాక్చువల్గా చాలామంది వేపుకోకుండానే వేస్తారు కదా ఇంగ్రీడియంట్స్. నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ లైట్గా వాటిలో నుండి కొంచెం అరోమా బయటికి వచ్చే వరకు లైట్గా లో ఫ్లేమ్ పైన వేయించుతాను అనమాట. నేను ముక్కలు కొట్టించుకొచ్చి క్లీన్గా తూడ్చినాను అనమాట. అసలు నేను ఒక్కదాన్నే ప్రిపేర్ చేస్తున్నా. చాలా టైం పట్టింది, రోజంతా పట్టిందనమాట. నాకు చాలా కష్టం కూడా అయ్యింది. ఇంకా వీటిలో నుండి కొంచెం అరోమా ఫ్లేవర్ బయటకు వచ్చే వరకు లైట్గా మాడనియొద్దు, మళ్ళీ లో ఫ్లేమ్ పైననే వేయించాలి. ఇంకా కొంచెం లైట్గా వేపుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ప్రీవియస్గా పోస్ట్ చేశాను. ఆల్రెడీ ఆ పికిల్ అయిపోయిందనమాట మా దగ్గర. ఇది సెకండ్ బ్యాచ్, ఇంకా సంవత్సరం మొత్తం వచ్చేటట్టు సరిపడా పెడుతున్నాను అనమాట. ఇంకా ఆవాలు మంచిగా వేగిపోయినాయి లో ఫ్లేమ్లో. ఆవాలు 100% వేసుకుంటే ఇందులో ఏమంటారు, జీలకర్ర, ధనియాలు 25%, 1/4 వేసుకోవాలన్నమాట. ఆ మెజర్మెంట్తో నేను తీసుకున్నాను అనమాట. తీసుకుంటే ఇవి కూడా కొంచెం అరోమా బయటకు వచ్చే వరకు వేంపుకున్నాను అనమాట లైట్గా. ధనియాలు కూడా వేగిపోయినాయి, పక్కన పెట్టుకొని నెక్స్ట్ జీలకర్ర కూడా సేమ్ క్వాంటిటీ 1/4 క్వాంటిటీలో జీలకర్ర కూడా సిమ్లో పెట్టి లో ఫ్లేమ్ పైన కొంచెం స్మెల్ బయటకు వచ్చే వరకు వేపుకున్నాను. ఇవన్నీ మంచిగా వేపుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ మిక్సీ పెట్టుకునేది చూపిస్తా. ధనియాలు అయితే చాలా కొంచెం, మెంతులు చాలా కొంచెమే పడుతుంది కదా, ఒక 2-3 టీ స్పూన్లు అయితే సరిపోతుంది కదా, అందుకే కొన్నే వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ మెంతులు ఇంకా ఎక్కువ కూడా వేయించొద్దు, జస్ట్ ఇట్లా చెగదాకితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది కదా. అసలు చాలామంది మెంతులు వేయించరు, అసలు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించరు. కానీ నేను ప్రతి దాంట్లో కొంచెం లైట్గా హీట్ చేసి వేస్తా. ఇదే నా సీక్రెట్ అనమాట. ఇంకా వేపుకున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవి కొంచెం సేపు చల్లారబెట్టేసి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసిన తర్వాత మిగతా ప్రొసీజర్ ఉంది కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ చల్లారబెట్టేసి మిక్సీ పట్టేసి ఇంకా మిగతా ప్రొసీజర్ చూపిస్తానమాట. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టడానికైతే నాకు చాలాసేపు టైం పట్టిందనమాట. ఒక సైడు ఈ చిన్న మిక్సీనే మంచిగా అవుతుంది, పెద్ద మిక్సీలా మంచిగా అవ్వట్లేదు. మళ్ళీ దాంట్లో నుండి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఇంకా అట్లా చాలా తంటాలు పడి మొత్తానికైతే పౌడర్లన్నీ నేను కంప్లీట్ చేసేసిన. ఇంకా మీరు ఆవకాయ పెట్టుకున్నారా ఈ సంవత్సరము? పెట్టుకుంటే కామెంట్ చేయండి. నా ఆవకాయ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు చాలా బాగా కుదిరింది. గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ ఆ పొడులు మంచిగా మిక్స్ అయిపోయినాయి. తర్వాత ఇంకా కొన్ని టిప్స్తోనే నేను చెప్తానన్నమాట. చాలామంది కుక్ చేసే విధానం ఇట్లా చెప్పేస్తూ ఉంటారు, కానీ టిప్స్ చాలామంది చెప్పారనమాట. అందులో మనం కూడా చూసేటప్పుడు అంతగా గమనించమన్నమాట వీడియోలో ఏం జరుగుతుందని. ఆ ప్రజెంటేషన్ చూస్తూ ఉంటాం కానీ అక్కడ ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడెప్పుడు వేస్తున్నారు అనేది చాలామంది మనం గమనించము, వాళ్ళు చెప్పరు కూడా. ఇంకా నేనైతే మోస్ట్లీ నా వీడియోస్ అన్నిట్లో టిప్స్, నాకు తెలిసిన టిప్స్ అన్నీ చెప్తానన్నమాట. ఇది కాశ్మీరీ 3 మ్యాంగో మిర్చి పౌడర్ అనమాట. 3 మ్యాంగో మిర్చి పౌడర్ కారం కోసము. మాది ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం అనమాట, కలర్ ఉండదు కదా అని ఇది కొంచెము తీసుకున్న. తర్వాత ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసేసి పెట్టేసి ఇంకొకటి అన్నట్ల దగ్గర పెట్టుకొని మీకు కూడా మెజర్మెంట్ ఈజీగా అర్థమవుతుంది కదా. పౌడర్ చేసిన తర్వాత క్వాంటిటీ ఎంత అయింది ఏంటనేసి ఇంకా అన్నీ చూపిస్తున్నాను అనమాట. పోపులకి కూడా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత చాలామంది మామిడికాయ కారంలో ఓన్లీ ఎల్లిపాయ రెబ్బలే
పేస్ట్ కచ్చపచ్చ దంచేస్తారు, కొంతమందికి అట్లా వేస్తే ఇష్టము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే అంటే ఇదొక టేస్ట్ ఉంటుంది, ఇది వేయకుంటే కూడా ఇంకొక టేస్ట్ ఉంటుంది కారము. ఇది వేస్తేనే నాకు అంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా తిన్నాను, వేసిన తర్వాత వేసిన ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే నేను ఇదే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా మామిడికాయ ముక్కలు కొలుచుకున్న 4 కప్పులు వచ్చినాయి అనమాట నాకు ఆ చిన్న డేక్షతోని. తర్వాత దాంతోనే నేను అన్ని కొలతలు తీసుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ మెయిన్ టిప్ వచ్చేసి ఏంటంటే అందరూ డ్రై ఈ మామిడికాయ పీసెస్ పైన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తారు. అట్లా కాకుండా కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిదే ఆయిల్ వేసేసి మనం ఫస్ట్ ముక్కలన్నీ ఇట్లా మంచిగా మ్యారినేట్ చేసినట్టు కలుపుకున్నాం అనుకో, ముక్కకి అవంతా మంచిగా పడతాయి అన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇది టిప్పు చాలామంది చెప్పరు అండ్ చాలామంది వెయ్యరు కూడా, కొంతమందికి తెలిసేమో మేబీ. ఇంకా ఆయిల్ అంత వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత పసుపు ఫస్ట్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది అనమాట పచ్చడి. నా కారం నేను ప్రజెంటేషన్ చూపిస్తాను, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అది కలర్ కోసం తీసుకున్నాను కదా కారం పొడి, అది వేసినాను అనమాట. ముక్కలు మంచి కలర్ కొడతాయి కదా బ్రైట్గా, అందుకోసమని. తర్వాత హోమ్ మేడ్ కారం పొడి వేసిన అనమాట. కారం పొడి కూడా అవి 4 కప్పులు అయినాయి కదా, 4 కప్పులకి 1 కప్పు చొప్పున తీసుకున్నాను అనమాట. మోస్ట్లీ మెజర్మెంట్స్ అందరు అట్లానే తీసుకుంటారు కదా, నేను కూడా అట్లనే తీసుకున్నా. ఉప్పు కూడా ఒకటి ఫుల్గా వేయాలి, కానీ నేను కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇంట్లో కొట్టించిన కారం కదా, ఆల్రెడీ అందులో ఉంది కారం పొడిలో ఉప్పు ఉందన్నమాట, అందుకని కొంచెం తగ్గించి తీసుకున్నాను. తర్వాత మెంతి పొడి, ఇది ఆవపిండి కూడా 1 కప్పు తీసుకున్నా. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఇది 1 కప్పు తీసుకుంటే ఇందులో అది 25% అనమాట. ఇంకా ఆవపొడి కూడా వేసేసి ఒక్కొక్కటి వేసి కలపడం వల్ల ఏంటంటే అన్నీ ఒకసారి వేయకుండా ఒక్కొక్కటి వేసి కలపడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది, 1 by 1 ఫ్లేవర్ యాడ్ అవుతూ ఉంటుంది ముక్కకి. ఒక్కసారి నేను పెట్టే ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు మామిడికాయ కారము చాలామంది అసలు 99% పెడతారు మన తెలుగు వాళ్ళు, కానీ అందరి టేస్ట్ సేమ్ ఉండదు, అందరికీ పర్ఫెక్ట్గా పెట్టడం రాదు కూడా. నా కారం ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. పక్క తిన్న వాళ్ళందరూ ఫ్యాన్ అయిపోతారనమాట, అంత బాగుంటుంది అనమాట. ఇంకా నేను జీలకర్ర పౌడరు, తర్వాత ఇదేంటి ధనియా పౌడర్ కూడా వేసేసాను అనమాట. 1 by 1 వేసేసి చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకా చేతులు నొప్పి వస్తున్నాయి, నా చేతి కట్ అయిపోయిందనమాట, ఫింగర్ కట్ అయింది. అయినా సరే అట్లనే కారం కలుపుతుందో ఒక సైడ్ చేతి బగబగా మండుతుంది, అసలు పీసెస్ టచ్ చేయనియట్లేదు, అసలు చాలా పెయిన్ వస్తుంది నా చేతి. అయినా కూడా అట్లనే కలిపేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత మెంతి పొడి కూడా వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఇందులో దాని బౌల్ నిండానే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి వేయడం వల్ల కూడా గ్రేవీ మంచిగా వస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి అల్లం వెల్లుల్లి వేయని ఆవకాయ, వేసిన ఆవకాయ తినండి, నాకైతే ఇదే నచ్చింది, మీకు కూడా పక్కా ఇదే నచ్చుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకున్నాను. ఫస్ట్ మనము ముక్కలకు ఆయిల్ వేసి రాసాం కదా, ఆయిల్ వేసినందుకు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా డ్రై అయిపోకుండా పొడిగా ఉండకుండా కొంచెం ముద్దలాగా అయింది కదా, ఆయిల్ వేయడం వల్ల తడిగా ఉండి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు మంచిగా పడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది చూడండి, పొడిగా లేకుండా కొంచెం తడిగా చాలా బాగా కలుస్తున్నాయి అన్నమాట అవన్నీ కూడా. ఇంకా ఇలా కష్టపడి నా మ్యాంగో పికిల్ పెడుతున్నాను అనమాట. మీరు కూడా పక్కా ట్రై చేయండి ఇంట్లో. నాకు కూడా తెలీదు, నేను కూడా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని మరి పర్ఫెక్ట్ పికిల్ చూపించాలనే ఉద్దేశంతో పెడుతున్నా. ఇంకొకటి, యాక్చువల్గా అందరూ ఆయిల్ అంజాదమే వేసేస్తారు కదా, నేను ఆయిల్ కూడా మెజర్మెంట్తోనే చూపించినాను అనమాట. ఆయిల్ కూడా చూడండి మీరు. ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక 3-4 గుప్పెళ్ళన్నీ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, మిగతాయి ఉంటే పోపులోకి వేస్తాను. నేను ఇంకొక ఆవకాయ కూడా ప్రిపేర్ చేశాను, ఏంటిది నువ్వుల పొడితోనే ఆవకాయ, కారం వేయకుండా, అది కూడా స్పెషల్. నేను ఈసారి ఫస్ట్ నేర్చుకొని మరీ పెడుతున్నా. ఆ వీడియో కూడా ఫుల్ రెసిపీ నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి.
అది కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది, కానీ నేను చూపించాను, వీడియో తీసాను, అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఆ పికిల్ కోసం కూడా ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉంచినాను అనమాట. తర్వాత చూడండి నా పికిల్ అవుట్పుట్ ఎంత బాగా కనబడుతుందో, నీట్గా చాలా బాగుంది. అసలు చూస్తుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ అసలు కడుపు నిండిపోయింది. అసలు మస్తు మంచిగా గుమగుమలు ఆడే వాసన వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుండే అసలు. అసలు అది కలుపుతూ ఉంటేనే నాకు అర్థమైపోయింది అనమాట పికిల్ ఏ రేంజ్లో ఉందనేసి. చాలా బాగుంది అసలు పికిల్ అయితే. అసలు మొన్న పెట్టిన పికిలి అప్పుడే అయిపోయింది మా ఇంట్లో, లేనే లేదు అసలు ఇప్పుడు. ఇంకా ఇదన్నా ఎవరికి ఇవ్వకుండా సంవత్సరం పాటు కాపాడుకుంటా. మా కోసం మాత్రం ఈ పికిల్ ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వట్లేదు అనమాట. చాలా కష్టపడ్డా ఒక్కదాన్నే. ఆ ముక్కలన్నీ తుడవడానికి నాకు దాదాపు 2-3 గంటల టైం పట్టిందనమాట. మా హస్బెండ్ మార్నింగ్ కొట్టించుకొచ్చిండు ముక్కలు. అవి తుడిచే వరకే నాకు మోస్ట్లీ ఈవినింగ్ 4 వరకు అయ్యిందనమాట. అంటే ఇంట్లో పనులు చేసుకొని అవన్నీ తుడిచే వరకు. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా ఒక్కదాన్నే పొట్టు తీసుకోవడము అవన్నీ చాలా అంటే చాలా కష్టమైంది. ఎవరన్నా తోడుకుంటే మనకి ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం క్విక్గా తొందరగా పని అయిపోతుంది, మనకు కూడా ఏమంటారో బర్డెన్ అనిపించదు. ఇంకా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు కొంచెం ఆయిల్లో పోపు వేసేసిన అనమాట. ఈ పక్కనున్న ఆయిల్ ఏమో హీట్ చేసి చల్లారడానికి పెట్టిన, అది చల్లగా అవుతుంది. పోపు ఏమో సపరేట్ చేసిన అనమాట, ఎందుకంటే ఈ పక్కనున్న ఆయిల్ ఇంకో పికిల్కి కూడా కావాలి కదా. మళ్ళీ పోపు మొత్తం అందులోనే వేసేస్తే వేసుకోవడానికి రాదనేసి పోపు కొంచెం సపరేట్ ఆయిల్ తీసేసి పోపు వేసిన. పోపు వేసిన తర్వాత ఆయిల్ కూడా నేను ముక్కలు ఏ డేక్షతోనైతే తీసుకున్నానో దాంతోనే ఆయిల్ మెజర్మెంట్ చేస్తున్నాను అనమాట. మోస్ట్లీ నాకు ఒకటి కంప్లీట్గా, ఇంకొకటి హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ పట్టిందనమాట. మీకు ఇష్టమైతే 2 కూడా వేసుకోండి. 2 గిన్నెలు వేసుకున్నా కూడా ఇది మంచిగా సరిపోతుంది ఆయిల్. నాకైతే అంత ఓకే అనిపించింది, ఎందుకంటే మామిడికాయ కారంలో మరీ ఆయిల్ కూడా ఉండొద్దు కదా, గ్రేవీ జారిపోయేటట్టు ఉండొద్దు అనమాట. కొంచెం అట్లా గట్టి గ్రేవీతోనే ఉంటేనే బాగా అనిపిస్తుంది. అందుకోసమని నేను 1.5 కన్నా కొంచెం ఎక్కువ వేసాను. నాకైతే చాలా బాగా సరిపోయింది ఆయిల్. ఇంకా ఫస్ట్ ఒకటి వేసేసి ఫస్ట్ చూసుకున్నాను అనమాట, సరిపోయిందా లేదా, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామని. నాకు ఇంకా పైనుండి ఇంకొంచెం ఆయిల్ పట్టిందనమాట. ఇంకా నేను పైనుండి కూడా మళ్ళీ ఇంకా హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా. ఇదనమాట నా మామిడికాయ కారం. ఒక్కదాన్నే చాలా కష్టపడి నా యూట్యూబ్ ఛానల్ కోసము, మా ఇంట్లో వాళ్ళ కోసము పెట్టాను. ప్లీజ్ అండి, అందరూ చూసేసి వెళ్ళిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి, నేను ఆర్డర్ పైన పికిల్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనేసి అంటే నాకు కింద మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, చికెన్ పచ్చడి, ఇవి అయితే తిరుగు లేకుండా చాలా బాగా పెడతాను. చికెన్ పచ్చడి అయితే విత్ గోంగూర కూడా చాలా బాగా పెడతాను అనమాట. ప్లీజ్ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. తెలిసిన వాళ్ళైతే, తెలియని వాళ్ళైతే కింద మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. మ్యాంగో పికిల్ కూడా నాకు వేరే వాళ్ళు అడిగినారు అనమాట పెట్టేయమని, ఒక 5 kgs వరకు. ఇది మా కోసం పెట్టుకున్నాను. ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చేసి వాళ్ళ కోసం కూడా నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. మ్యాంగో పికిల్ ఆర్డర్ వచ్చిందనమాట నాకు. ఇంకా ఇదనమాట. ప్లీజ్ అండి, మీకు నా పికిల్ పెట్టే ప్రాసెస్ వీడియో నచ్చిందనుకుంటున్నా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పికిల్ ప్రిపరేషన్ రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఈజీగా స్టెప్ బై స్టెప్ విత్ మెజర్మెంట్స్తోని, కరెక్ట్ మెజర్మెంట్స్తోని నేను చూపించాననే అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది పికిలు. ఇంకా రేపైతే ఇంకా మంచిగా ఊరి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఇంకా అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ప్లీజ్ అండి, చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ నియర్ అండ్ డియర్స్కి ప్లీజ్ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడము. ఇదన్నమాట నా పికిల్, మామిడికాయ పికిల్. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ బాయ్ బాయ్.